అత్తయ్య 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 ఏంటే ఇంత పొద్దున్నే వచ్చావు? నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. నన్ను చూడాలనిపించిందా మీ బావని చూడాలనిపించిందా? పో అత్తయ్య, నువ్వు ఎప్పుడూ ఇంతే. అవును, బావెక్కడా? వాడు రూమ్ లో ఉన్నాడు, వెళ్ళు. మరి నువ్వొచ్చింది వాడి కోసమే కదే. అవుననుకో, కానీ కానీ మరి నువ్వు ఒప్పుకుంటే వాడిని లేవ తీసుకుపోతావా? ఛీ, పో అత్త, అదేం కాదు. మరి ఇంకేంటి? ఇవాళ బావకి నా చేత్తో వంట చేసి పెడదామని. ఓస్, ఈ మాత్రం దానికేనా ఇలా మెలికలు తిరిగిపోతూ నాగిని డాన్స్ చేస్తున్నావు? అత్తయ్య, సర్లే, అయితే ఇవాళ నా కొడుకు పస్తే అన్నమాట. ఏం కాదు, నేను ఈ మధ్య వంట బాగా నేర్చుకున్నాను. అబ్బో, యుగతాలేం చెయ్యక్కర్లేదు. తిన్నాక నువ్వే ఒప్పుకుంటావు నీ కోడలు వంట ఎంత బాగా చేస్తుందో అని. అయితే మొదలు పెట్టి చూద్దాం. తప్పుకో. అద్దరిపోయింది. ఇప్పుడు పిలవండి అత్తయ్య బావని భోజనానికి. ఆ ముచ్చట కూడా నువ్వే కాని. అలాగే. అల్లరి పిల్ల. బావా. సింధు, ఎప్పుడొచ్చావు? వచ్చి చాలా సేపు అయింది. నీకో సర్ప్రైజ్ రెడీ చేశాను. సర్ప్రైజా? ఏంటది? సస్పెన్స్. అత్తయ్య భోజనానికి రమ్మంది. రా వెళ్దాం. రా బావా. బావా, నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకోవుగా? ఏంటి? అది మీ డాక్టర్లు ఆడ మగ తేడా లేకుండా బాడీ మొత్తం చూస్తారా? చి పాడు. అప్పుడు మీకేం అనిపించదా? అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మా కళ్ళెదురుగా ఉన్నది రక్తమాంసాలతో కప్పిన అస్థిపంజరం అని. పద. అమ్మా, భోజనం వడ్డించు. కానీ ఏంటమ్మా సింధు వడ్డించడం ఏంటి? ఏం బావా, నేను వడ్డించకూడదా? కష్టపడి నీకోసం అన్నీ ప్రిపేర్ చేశాను. అవునరా, సింధు ముచ్చట పడింది, అందుకే నేనే చేయమన్నాను. నిజంగా? అవును బావా, నీకోసం కష్టపడి చేశాను. తిను బావా ప్లీజ్. తిని సర్టిఫికెట్ ఇవ్వాలట్రా. ఏమని? సింధు మంచి కుక్కనా? పో బావా. హలో డాక్టర్, ఏమైంది సిస్టర్? ఆమ్నిషియా పేషెంట్ ఇంజెక్షన్ తీసుకోనని గొడవ చేస్తోంది సార్. సిస్టర్ గ్రేసీ లేదా? ఇంతకు ముందే ఇంటికి వెళ్ళింది సార్. నాకేం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. ఓ ఐసి, నేను ఇప్పుడే వస్తున్నాను. బావా తినేసెళ్ళు బావా. సారీ సింధు, అంత టైం లేదు. ప్లీజ్ బావా, నీకోసం ఎంతో కష్టపడి అన్నీ తయారు చేశాను. తిను. నీకు తెలుసు కదా, నాకు అన్నిటికంటే డ్యూటీయే ఫస్ట్. డ్యూటీ ఫస్ట్ అంట, డ్యూటీ ఫస్ట్. సింధు, మీ బావేదో అర్జెంట్ పనుంటే తప్ప అలా వెళ్ళడు. అర్జెంట్ పనా గోంగూర? ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్లు, మందులు, ఇంజెక్షన్లు. ఛా, ఇలాంటి వాడిని కట్టుకొని లైఫ్ లాంగ్ ఎలా వేగాలో తెలియట్లేదు. నా మూడంతా పాడు చేశాడు. ఇంకా నేను ఇక్కడ ఎందుకు? వెళ్ళొస్తా. ఉండమ్మా సిస్టర్, కొంచెం గట్టిగా పట్టుకో. నా మాట వినమ్మా, ఏం కాదు. ఉండమ్మా, ఓర్చుకోమ్మా.
ఉండమ్మా. అరే ఉండమ్మా. అయ్యో అయిపోతుంది కదా, కొంచెం ఓర్చుకోమ్మా. సిస్టర్ గట్టిగా పట్టుకో. అయ్యో కాస్త గట్టిగా పట్టుకోమ్మా, ఓర్చుకోమ్మా. నెమ్మదిగా వేస్తున్నాను కదా, మేమందరం ఉన్నాం కదమ్మా. ఉండమ్మా ఉండమ్మా, కాస్త ఓర్చుకోమ్మా. అయిపోయింది. ఏయ్ నువ్వు బయటికెళ్ళు, నీకే చెప్పేది, వెళ్ళు బయటికి. ఏం కాదమ్మా, మేమందరం ఉన్నాం కదా. గ్రేసీ ఏమైంది? సిస్టర్ ఏం లేదు డాక్టర్, ఇంజెక్షన్ తీసుకోవటం లేదని గొడవ చేస్తోందని సిస్టర్ ఫోన్ చేస్తే ఇప్పుడే నేను కూడా వచ్చాను. షీఈ్ ఎ గుడ్ గర్ల్. ఏమాత్రం గొడవ చేయకుండా ఇంజెక్షన్ తీసుకుంది, బాగా కోలుకుంటోంది కూడా. చూడండి మొహం ఎంత తేటగా ఉందో. ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు. మీరు నిన్ను అంటాను, అభ్యంతరం లేదు కదా? ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఏమో. ఓకే రిలాక్స్, నెమ్మదిగా ఆలోచించి చెప్పు. నీకేది గుర్తు రావడం లేదా? బాగా ఆలోచించమ్మా. మీ అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు, మీ వాళ్ళు, మీ ఇల్లు. పోనీ నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొస్తున్నారా? ఇదేంటో చెప్పు. పెన్ను. ఇది స్టెథోస్కోప్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నేనే. ఇదే రంగు? తెలుపు. ఇదే రంగు? తన గతాన్ని గురించి తప్ప అన్నిటి గురించి చెప్పగలుగుతుంది. వస్తువుల్ని, రంగుల్ని గుర్తుపట్టగలుగుతుంది. కానీ డాక్టర్, ఎరుపు రంగును చూసి. ఎరుపు రంగు భయానికి గుర్తు. ఆ రంగును చూసి భయపడుతుంది అంటే ఏదో భయంకరమైన సంఘటన ఒక పీడకలలా తనని వెంటాడుతోంది. అంటే ఆమె గతంలో. ఎస్, ఊహించరానిది, భరించరానిది ఏదో ఆమె గతంలో జరిగింది. నా అనుమానమే నిజమైతే ఆ జరిగిన సంఘటన వల్లే ఆ అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుండాలి. చీకట్లో ఒంటరిగా వెళ్తున్న ఆడది కాబట్టి ఎవరో రౌడీలు వెంటపడి ఉండాలి. ఆ కంగారులోనే, ఆ భయంలోనే, ఆ టెన్షన్లోనే ఆ రాత్రి నా కారు కింద పడింది. అర్థమైంది డాక్టర్. అందుకే ఎన్నిసార్లు అడిగినా తన గతం గురించి ఏ వివరాలు చెప్పలేకపోతోంది. దట్ ఈస్ ఆమ్నేషియా. గతానికి వర్తమానానికి మధ్య ఆ విధి గీసిన చెరిగిపోని సరిహద్దు రేఖ.
అసలు మనిషివేనా? హత్యను గురించి ఇంత నీచంగా మాట్లాడిన నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పాతేయాలనుంది. దేవత లాంటి భార్య మీద అపవాది వేసిన నీలాంటి వాణ్ణి ఆ భగవంతుడు కూడా క్షమించడు. నన్ను దేవుడు కూడా క్షమించడట. తన కూతురు కనిపిస్తే పుట్టింట్లోనే ఉంచుకుంటాడట. ఉంచుకోమను. ఎవడొద్దన్నాడు? ఆడపిల్లని సక్రమంగా పెంచడం చేత కాదు గాని అల్లుని నిలదీస్తున్నాడు. ఛీ! అసలు దీనంతటికీ కారణం ఇదే. ఈ దయ్యమే. దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ శని పట్టింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇలా ఈ చక్రాల కుర్చీలో ఒకటి వాడిగా బతకాల్సిన కర్మ పట్టింది. అన్నయ్య, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఎందుకన్నయ్య వదిన మీద నీకింత కోపం? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యత? దాని బాధ్యత నాది. దాని ముగ్గుండి నేను. అది నా పెళ్ళం, నా ఇష్టం. అది కనిపించకపోతే నేను బాధపడాలి. నాకు లేని బాధ నీకెందుకు? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ తమ్ముణ్ణి. తమ్ముడు? నాకు ఎవరి పలకరింపులు పరామర్శలు అవసరం లేదు. వెళ్ళిపో. అలాగే వెళ్తాను. వద్దు. ఆ దరిద్రాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసేయ్. అన్నయ్య, అన్నయ్యనే చెప్తున్నాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి రావద్దు. నా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవాలని ప్రయత్నించొద్దు. అలాగే అన్నయ్య. రోజు రోజుకి నువ్వెందుకు ఇలా మారిపోతున్నావో నాకు తెలీదు. కానీ నేను మాత్రం ఎప్పటికీ నీ తమ్ముణ్ణి, నీ మేలు కోరేవాణ్ణి. ద్రోహి. ఏమీ తెలియనట్టు ఎలా నాటకం ఆడుతున్నాడు. అమ్మా, నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. 1 గంటలో తిరిగి వస్తాను. ఇందాకే కదరా హాస్పిటల్ నుంచి వచ్చావు. ఇంతలోనే మళ్ళీ ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఈ అమ్మాయి గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి. కళ్యాణ్? అవునమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎవరో తెలీదు. తన కోసం వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో, ఎక్కడెక్కడ వెతుకుతున్నారో తలుచుకుంటేనే బాధేస్తుంది.
తన గతం గురించి పూర్తిగా మర్చిపోయి ఆమ్నిషియా పేషెంట్గా మన హాస్పిటల్లో ఉన్న ఈమె గురించి పోలీసులకు చెప్తే వాళ్ళు టీవీలోనూ పేపర్లోనూ ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలు వాళ్ళు ఎవరైనా చూస్తే ఎంతగానో సంతోషిస్తారు, తమతో తీసుకెళ్తారు. వద్దురా కళ్యాణ్. అమ్మా, అవునరా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ అమ్మాయిని చూస్తే గొప్పింటి దానిలా ఉంది. అర్ధరాత్రి వేళ పెళ్లి కాని ఓ అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీద పరుగులు తీస్తూ నీ కారు కింద పడింది అంటే ఒక్కసారి ఊహించు. ఎలాంటి పరిస్థితుల్లో ఇంటి గడప దాటిందో, ఏ సమస్యల్లో చిక్కుకుందో, ఇంకెలాంటి ఊబిలోంచి బయటపడాలని ప్రాణాలకు కూడా తెగించిందో. అమ్మా, అంటే నువ్వు అనేది? అవునరా, ఆ అమ్మాయి గురించి ఏ వివరాలు తెలియకుండానే అనవసరంగా టీవీలకి పేపర్లకి ఎక్కిస్తే నీకు తెలియకుండానే నువ్వే ఆమెను ఆపదలోకి నెట్టినవాడివవుతావు. సహాయం చెయ్యబోయి ఆ అమ్మాయి పరువుని బజారుకెక్కించిన వాడివవుతావు. కానీ ఎవరో తెలియని ఒక అమ్మాయికి బాధ్యత గల డాక్టర్గా నువ్వు చేయాల్సిందంతా చేశావు, చేస్తున్నావు కూడా. ఇంకేంటి ఆలోచన? రేపు ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టి వస్తే, చట్ట ప్రకారం నీ డ్యూటీని నువ్వెందుకు చేయలేదని నిలదీస్తే? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చట్టం గురించి కాదు, ఒక ఆడపిల్ల రక్షణ గురించి, భద్రత గురించి. అన్నిటినీ మించి మళ్ళీ ఆమెకు తన గతమేంటో గుర్తుకొచ్చేలా చేయడం గురించి. అందుకే ఏ పోలీస్ రిపోర్టు వద్దంటున్నాను. మరి ఆ అమ్మాయి గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏ నీకేనా? వాళ్లకు లేదా ఆ బాధ్యత? ఒకవేళ వాళ్లే ఆ అమ్మాయి ఫోటోతో సహా కనిపించడం లేదు అని టీవీలోనో పేపర్లోనో ప్రకటన ఇస్తే అప్పుడు జరిగింది మొత్తం చెప్పి భద్రంగా అప్పగిద్దాం. అంటే అప్పటిదాకా మన హాస్పిటల్లోనే నీ పేషెంట్గానే ఉంటుంది. నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి రావద్దు. నా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవాలని ప్రయత్నించొద్దు. దాని ముగ్గురిని నేను, అది నా పెళ్ళం, నా ఇష్టం. అది కనిపించకపోతే నేను బాధపడాలి. నాకు లేని బాధ నీకెందుకు? వదినా, ఏం చెప్పను కృష్ణ, మీ అన్నయ్య మారిపోయారు, పూర్తిగా మారిపోయారు. నువ్వు ధైర్యంగా ఉంటేనే అన్నయ్యని ఓదార్చగలుగుతావు. నీకే ఇలా ఉంటే తనంతట తాను కదలేని స్థితిలో ఉన్న అన్నయ్య ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించు. డాడీ అమ్మని బాగా తిట్టుంటారు, అందుకే నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. రాత్రికి రాత్రి నా కూతురు ఏమైందో చెప్పాలి, చెప్పి తీరాలి. ఏమైందో నాకేం తెలుసు? తలుపు తీయండి. సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. చిన్నడా, నువ్వు తాగొచ్చావా? చిన్నడా, నువ్వు తాగొచ్చావా? అవునమ్మా, తాగాను. మనసు బాగా తాగానమ్మా. సారీ. కృష్ణ, నాన్నగారు, మీకు కూడా సారీ నాన్నగారు. చిన్నడా, ఏమిట్రా ఇది? తాగిన వాళ్ళని చూస్తేనే చిరాకు పడేవాడివి, అలాంటిది నువ్వు తాగడం ఏమిట్రా?
ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకేం కష్టం వచ్చింది? కష్టం ఏం కష్టం వచ్చిందనమ్మా? దేవత లాంటి వదిన ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏం కష్టం వచ్చిందనమ్మా? అర్ధరాత్రి ఇంట్లోంచి అదృశ్యం అయిపోయింది. తెలీదు, ఎవరికి ఏమీ తెలీదు. తెలిసినా కూడా తెలియనట్టే ఉంటారు. కానీ నాకు మీ అంత నిబ్బరంగా ఉండడం చేత కాదు. అందుకే తాగాను. ఈ గుండెల్లోని బాధని చల్లార్చుకోవడానికే తాగాను. కృష్ణ, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే వెళ్తాను. కానీ మీరు ఈ ఇంటికి పెద్దగా నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. కోడలు కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే పరువు పోతుంది అన్నారు. ఇదే మీ కూతురు కనిపించకుండా పోతే ఏం చేసేవారు?